విజయవాడ సమీపాన ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించిన అశోక్ లేలాండ్ యూనిట్పై దుష్ప్రచారానికి తెరలేపింది టీడీపీ ప్రభుత్వం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బస్సుల ఉత్పత్తి జరగగా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన యూనిట్ను తాము తిరిగి రప్పించి ప్రారంభించామని చెప్పుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇలా కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై పారిశ్రామిక వర్గాలు, ఆ శాఖ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీది ఒకటే లక్ష్యం. ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లు అసత్యాలు వండివార్చడం, అడ్డగోలుగా వారిపై దుష్ప్రచారం చేయడం. విజయవాడకు సమీపాన మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ యూనిట్ విషయంలోనూ ఆ పార్టీ పచ్చమూకలు ఇదే పైత్యం ప్రదర్శిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన కంపెనీని తమ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందంటూ నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి 2018లో నిర్మాణం ప్రారంభించిన ఈ సంస్థ గత ప్రభుత్వం మద్దతుతో వేగంగా పనులు పూర్తి చేసుకుని కోవిడ్ ఉన్న 2021లో ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే విషయాన్ని అశోక్ లేలాండ్ కంపెనీ ఫిబ్రవరి 19, 2021న స్టాక్ ఎక్స్చేంజ్లకు కూడా సమాచారం ఇచ్చింది. ఇలా అప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన కంపెనీని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తిరిగి ప్రారంభించి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి తీసుకొచ్చామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవానికి జీఎస్టీ, మార్కెట్ డిమాండ్ లేకపోవడం, కోవిడ్ సంక్షోభం తదితర కారణాలతో దేశీయ ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో పలు ఆటోమొబైల్ యూనిట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. అదే బాటలో అశోక్ లేలాండ్ కూడా ఉత్పత్తికి బ్రేక్ ఇచ్చింది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అశోక్ లేలాండ్కు పలుమార్లు లేఖలు రాసింది. ఈ లేఖలతో పాటుగా ఇప్పుడిప్పుడే తిరిగి వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో అశోక్ లేలాండ్ ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది. వాస్తవాలు ఇలా ఉంటే అశోక్ లేలాండ్కి ఇస్తామన్న రాయితీలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, అందుకే ఆ సంస్థ ఉత్పత్తి ఆపేసిందంటూ టీడీపీ నాయకులతో పాటు మంత్రి భరత్ ఇటీవల చెప్పడంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ లేలాండ్ యూనిట్ను ప్రారంభించేలా గత ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి భిన్నంగా టీడీపీ విష ప్రచారం చేయడం తగదని, ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు. పారిశ్రామికవేత్తలపై వేధింపులుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా 4 ఏళ్లు మొదటి స్థానంలో ఎలా నిలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు ఎటువంటి ఆరోపణలు చేయనప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి అభాండాలు వేయడం తగదని పారిశ్రామిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.